కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ సత్యం మందపాటి రచించిన అమెరికా బేతాళుడి కథల నుండి 4వ కథ త్రిశంకు స్వర్గం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ సత్యం మందపాటి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో జన్మించారు. గుంటూరులో పెరిగారు. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసి త్రివేంద్రంలో 10 ఏళ్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగం చేశారు. ప్రస్తుతం 42 సంవత్సరాల నుంచి టెక్సస్, అమెరికాలో ఎంతో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒక సెమీకండక్టర్ కంపెనీ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్గా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. తెలుగు భాష తీయదనాన్ని మరింతగా ఆస్వాదిస్తున్నారు. వృత్తి ఇంజనీరింగ్ అయితే వీరి ప్రవృత్తి సాహిత్యం. 1962 నుంచి ఎన్నో కథలు, నవలలు, కవితలు, నాటికలు, వ్యాసాలు, శీర్షికలు రాశారు. 4 సీడీలకు పాటలు రాశారు. ఇవి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, సాలూరి వాసురావు సంగీత దర్శకత్వంలో పాడారు. వీరి అమెరికా బేతాళుడి కథలు ఒకే రచయిత రాసిన మొట్టమొదటి అమెరికా తెలుగు డయాస్పోరా కథల పుస్తకం. వీరి సాహిత్యం మీద 2 పిహెచ్డీలు సాధించారు. మరొకరు ఎంఫిల్ చేస్తున్నారు. వీరు రాసిన కథ బృందావనం లఘు చిత్రంగా వచ్చింది. ఈ మధ్యనే వీరు రాసిన ఎక్కవలసిన రైలు డయాస్పోరా కథల పోటీలో బహుమతి పొందింది. చైతన్య భారతి, వంశీ ఇంటర్నేషనల్, సప్నా, సిరి ఫౌండేషన్, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంగూరి ఫౌండేషన్, తానా, తామా, ఆట, టాంటెక్స్, ట్యాక్స్, సిరికోన మొదలైన సంస్థల ద్వారా ఎన్నో బహుమతులు, ప్రశంసాపత్రాలు, పురస్కారాలు అందుకున్నారు. 2019 సంవత్సరంలో వంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. వీరి రచనలు అమెరికా బేతాళుడి కథలు, తెలుగువాడు పైకొస్తున్నాడు తొక్కేయండి, చెట్టు కింద చినుకులు, గవర్నమెంటాలిటీ కథలు, మేడ్ ఇన్ అమెరికా, ఎన్ఆర్ఐ కథలు, మరో 6 అమెరికా కథలు, చీకట్లో చందమామ నవల, ఎన్ఆర్ఐ కబుర్లు 1, ఎన్ఆర్ఐ కబుర్లు మరోటి, అమెరికా వంటింటి పద్యాలు హాస్యరచన, సత్యం శివం సుందరం అమెరికా కథలు, నిజమే కల అయితే సంచలన నవల, సత్యమేవ జయితే సుజనరంజని శీర్షిక. వీరు అనేక ఈ బుక్స్ కూడా ప్రచురించారు. ఎండాకాలం అవటం వల్ల రాత్రి 8 గంటలైనా వెలుతురు పుష్కలంగా ఉంది. విక్రమరావు ఆఫీసులో జరిగిన తతంగం గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. హ్యూస్టన్ నగరంలోని విశాలమైన రోడ్డు మీద కారు వేగంగా పోతున్నది. గత 15 ఏళ్లుగా సీనియర్ ఇంజనీర్గా బాగా పనిచేస్తున్నందుకు మెచ్చుకుని, ఆ పని ఇంకొకరు చేసినా బాగుండదు, నువ్వే బాగా చేస్తావని ఇంకా మెచ్చుకుని, మంచి అవకాశం వచ్చినా తనకు మేనేజర్గా ప్రమోషన్ ఇవ్వలేదు. ఏమాత్రం అనుభవం లేని ఒక తెల్లవాడిని ఇంజనీరింగ్ చదివినా వైజ్ఞానిక జ్ఞానంలో సున్నా కనుక మేనేజర్ అయితే బాగా పనిచేస్తాడని ఎక్కువ డబ్బులిచ్చి ప్రమోషన్ ఇచ్చి తనకి పైన మేనేజర్గా చేశారు. విక్రమరావుకి వచ్చిన కోపాన్నంతా గుటుక్కున మింగటం 15 ఏళ్ల నుంచి అలవాటైంది కనుక మళ్ళీ ఆ రోజు కూడా ఇంకోసారి కోపాన్ని దిగమింగేసి కారు ఎక్కి ఇంటికి బయలుదేరాడు. కానీ ఆవేశం ఇంకా చల్లారలేదు. అందులోనూ ఆవకాయ తినే ఆంధ్రుడు గనక అంత తొందరగా ఆ కోపం, ఆవేశం, ఉక్రోషం, కడుపుమంట తగ్గేట్టు కనపడలేదు. అదే వర్గీస్తో అంటే, ఇది వాళ్ళ దేశం, వాళ్ళ ఇష్టం, మనం చేసేదేం లేదు, ఇష్టం లేకపోతే పో అంటారు, అప్పుడేం చేస్తావు? అందుకే నాలాగా నోరు మూసుకుని కూర్చో అన్నాడు నోరు మూసు కూర్చుని. వీళ్ళ దేశం ఏమిటి, ఇది నా దేశం కూడా. నేను అమెరికన్ సిటిజన్షిప్ తీసుకుని 10 ఏళ్ళయింది. ఆ తెల్లాడికి ఎన్ని హక్కులున్నాయో నాకు అన్నో ఇంకా ఎక్కువ హక్కులున్నాయి. ఇది అన్యాయం. ఆ ఉన్నాయండి హక్కులు. ఎక్కడా? రాజ్యాంగంలో. వాటితో ఏం చేస్తావు? కోర్టుకెళ్ళి కంపెనీని సూ చేస్తావా? చేయి. లేనిపోని తలనొప్పులు తెచ్చుకుని స్ట్రెస్ లెవెల్ పెంచుకుని గుండె జబ్బు తెచ్చుకో. నా దగ్గరికి మాత్రం రాకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చమని అన్నాడు వర్గీస్. ఇదే మలయాళ దేశంలో అయితే ఈ వర్గీస్ ఈ పాటికి ఉత్పత్తిని ఆపేసి ఎర్రజెండా పాతేసి దేశాభివృద్ధిని ఒక 5 ఏళ్లు వెనక్కి మళ్లించేవాడు కదా. ఎక్కడి వాడు ఇక్కడికొచ్చి ఎలా అయిపోయాడో అనుకున్నాడు విక్రమరావు. అనుకుంటూ కారుని నెమ్మదిగా పోనిస్తున్నాడు. ఏడుగురు, ఎక్కడవాడు ఇక్కడికొచ్చి ఎలా అయిపోయాడని స్వాగతం చెబుతూ ఆలోచిస్తున్నావు అంటూ పక్క సీట్లో ప్రత్యక్షమయ్యాడు అమెరికా బేతాళుడు.
అరే, నా మనసులో అనుకుంటున్నవి నీకెలా వినపడ్డాయి? అనుకోబోయి ఆగి, భేదాళుడు కదా, వినబడకపోయినా అన్నీ తెలుస్తాయి అనుకుని, రావయ్యా రా, కనీసం నువ్వు పక్కనుంటేనైనా నా వెర్రి ఆలోచనను ఆపి కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. నీ మనసులోని ఆలోచనలన్నీ అర్థం చేసుకున్నాను. అందుకే నీకు ఈరోజు నీ ఆలోచనలకు సరిపడే కథ ఒకటి చెబుదాం అనుకుంటున్నాను అంటూ వెంటనే కథ మొదలుపెట్టేశాడు. ఈ కథ నిజంగా జరిగిన కథ. మొన్న శుక్రవారం రామ్ వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ జరిగింది. మణిగారి చేతి వంట చాలా బాగుంటుంది కనుక పిలిచిన వాళ్ళు బిగువు లేకుండా పిలిచిన టైంకు ఓ పావుగంట ముందే సమావేశమయ్యారు. నాచో చిప్స్, రెడ్ హాట్ షికాంటే సాస్తో నంచుకుని తినేసరికి వివిధ విషయాల మీద చర్చలు హాట్గా మొదలయ్యాయి. ఆగాడు అమెరికా బేతాళుడు. నిదుంప తెగ, మళ్ళీ తిండి సంగతి మొదలెట్టావు? అసలే ఆకలితోనూ కడుపు మంటతోనూ కడుపు కాలి చస్తుంటే అన్నాడు విక్రమరావు. వీకెండ్ పార్టీలో చర్చల గురించి చెప్పేటప్పుడు కాస్త ఆహార వ్యవహారాల గురించి కూడా చెప్పటం కనీసం ఆతిథ్య ధర్మం నాయనా. సరే, అసలు కథకొద్దాం. ఈ అమెరికా దేశంలో హ్యూస్టన్ నగరంలో తెలుగు మిత్రులు కలిసి మాట్లాడుకునేటప్పుడు శంకర్ అన్నాడు, మా అమ్మాయి పోయిన సంవత్సరం ఇండియా వెళ్ళినప్పుడు ఆగ్రా, ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, తిరుపతి అన్నీ చూసొచ్చింది. అప్పటి నుండి ఇండియా అంటే ఇష్టపడడం మొదలుపెట్టింది. మా ఆవిడకి ఎప్పుడూ ఇండియాలోనే సెటిల్ అయిపోవాలని, నాకు మొదటి నుంచి అంతే. రమేష్ వెంటనే అందుకున్నాడు. ఈ కబుర్లు చెప్పకండి సార్. మీరు దాదాపు 10 ఏళ్ల నుంచి అదే మాట చెబుతున్నారు. ఇండియా పోవాలి, అక్కడే ఉండిపోవాలి, అది మన మాతృభూమి, మట్టిగడ్డ. ఈ కబుర్ల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. వెళ్ళి సెటిల్ అయిపోయి చూపించండి. రామ్ అన్నాడు, అవును, మీ అమ్మాయి ఏదో విజిట్ కోసం వెళ్ళి ఇష్టపడడం వేరు, అక్కడే సెటిల్ అయిపోవడం వేరు. ఈ దేశం వచ్చి ఇన్నేళ్లుండి ఈ సుఖాలకు అలవాటు పడి మళ్ళీ అక్కడ సెటిల్ అవ్వాలంటే చాలా కష్టమండి. అదే పొరపాటు. శంకర్ అందుకున్నాడు. నేను అక్కడ 35 ఏళ్లుండి ఇక్కడికి వచ్చాను. మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఇంకా మాకు ఆ బంధాలు, అనుబంధాలు ఉన్నాయి. ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు, అక్కడ ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచెస్, తెలుగు నాటకాలు, తెలుగు సాహిత్యం, కర్ణాటక సంగీతం, పెసరట్లు, ఉప్మా, రబదోశ, సాయంత్రం పూట గుంటూరు 9వ లైన్ సెంటర్లో మిత్రుల సమావేశం, 1/2 కాఫీ, నాగయ్య కొట్టు, మిఠాయి కిళ్ళి, శేష్మహల్లో సెకండ్ షో. అసలు ఆ జీవితమే వేరండి. ఇక్కడ ఒకటే పరుగు, ఆరాటం, నిత్య పోరాటం. కృష్ణారెడ్డి అంటున్నాడు, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు వీ హ్యాడ్ ఎన్ ఎక్సలెంట్ లైఫ్. ఐ డోంట్ గెట్ ఇట్ అగైన్. అవన్నీ ఆ రోజుల్లో మాస్టారు. ఇప్పుడు అక్కడా మారిపోయాయి. ఎక్కడ చూసినా మనుషులు, దుమ్ము, మట్టి. అంతేకాదు, ఆంధ్రలో కరెంట్ ఉండదు, నీళ్లుండవు. ఎక్కడ చూసినా లంచం, అరాచకం. అదో నరకం అనుకోండి అన్నాడు రామ్. ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయండి. పొద్దున కారులో ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేదాకా అనుమానమే. కారు ప్రమాదాల్లో రోజుకి ఎంతమంది వస్తున్నారు అమెరికాలో? ఏ షాపులో ఉన్నప్పుడు ఎవడు గన్ తీసి పేలుస్తాడో తెలియదు. ఇక్కడ క్రైమ్ ఉంది కానీ సరైన పనిష్మెంట్ లేదు మరి. 10 మందిని చంపినవాడు జైలుకు పోయి 10 ఏళ్లలో మంచి నడవడిక వలన పెరోల్ మీద బయటకు వస్తున్నాడు. ఇక్కడ ప్రతిరోజు చస్తామేమో అన్న భయంతో బతికే కన్నా కరెంటు లేకపోయినా, నీళ్లు లేకపోయినా ఇండియాలోనే నయం. కనీసం బతికుంటే బలుసాకి తినుండొచ్చు అన్నాడు కృష్ణారెడ్డి. అక్కడ క్రైమ్ తక్కువ ఉందనా? సెకండ్ షో నుంచి మీరు, మీ ఆవిడ విజయవాడ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళగలరా ఈ రోజుల్లో? కులాల మద్దతుతో పార్టీలు పెట్టి, సినిమాలు చూపించి, పదవులు సంపాదించి, రామరాజ్యం బదులు కులక్షేత్రాలు సాగించి, మనుషులు, విలువలు, శాంతి, న్యాయం ఏమీ లేకుండా డబ్బు, పదవి కోసం దేశాన్నే నాశనం చేశారు కదండి. హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్న అతి ప్రమాద మతవాదులు, కమ్యూనిస్టు దేశాల్లోనే కమ్యూనిజం చనిపోయిన మనకింకా కమ్యూనిజం కావాలనే కోటీశ్వరులు, వీళ్ళందరూ మిమ్మల్ని క్షేమంగా బతకనిస్తారా అక్కడ? రమేష్ ఆవేశంగా అన్నాడు. మణిగారొచ్చి, భోజనాలు రెడీ, రండి అన్నారు. వాళ్ళు మంచి హాట్ టాపిక్లో ఉన్నారండి. ముందు ఆడవాళ్ళం పిల్లలను తిందాం, తర్వాత వాళ్ళకి ఆకలిగా ఉంటే వస్తారు, లేకపోతే ఒకళ్ళొకళ్ళు తింటూ వాదించుకుంటారు అన్నది రాణి. ఆవిడ రమేష్ భార్య. 4 సార్లు అతని నోరు మూసుకోమని సంజ్ఞలు కూడా చేసింది. ఆయన చూశాడు కానీ చూడనట్టు నటించి మాటల్లో పడ్డాడు. భేతాళుడు ఆగాడు. విక్రమరావు ఇంటర్స్టేట్ ఫ్రీవే 10 మీద నుంచి కారు టెక్సస్ హైవే 6 మీదకి తిప్పుతూ, నా మనసు బాగా లేక కాస్త ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను. నువ్వొచ్చి నన్నింకా గాబరా పెట్టేస్తున్నావు అన్నాడు బేతాళుడితో.
ముళ్ళపూడి వెంకటరమణ పుస్తకం రాజకీయ బేతాళ పంచవింశతి అయి ఉండాలి. దాంట్లో అన్ని రాజకీయాలే కనుక చదువురులకు బోరు కొడుతుందని ఒక పేజీలో చక్కటి బాపు బొమ్మను వేశారు. మరీ సీరియస్ అయిపోయినప్పుడల్లా ఒకసారి ఆ బొమ్మను చూసి మనసు ఆహ్లాదపరుచుకుని మళ్ళీ చదవడం కొనసాగించమని రాసినట్టు కూడా గుర్తు. అది సరే, చక్కటి బాపు బొమ్మ ఏమిటి నీ శ్రాద్ధం? 2 సూపర్‌లేటివ్స్ వాడావు. బాపు బొమ్మ అంటేనే చక్కటిదని అర్థం. మళ్ళీ చక్కటిది అని అనవలసిన అవసరం లేదు అన్నాడు విక్రమరావు. ఏదో లేవాయ్ చెవలాయ్, అమెరికా బేతాళుడిని కనుక నాకు తెలుగు అంత చక్కగా రావాల్సిన అవసరం లేదు. సరే, ఒక్క క్షణం ఆగు. బేతాళుడు మాయమై ఎదురుగా ఉన్న బుక్ షాపులో ప్రత్యక్షమై తక్షణం అక్కడ మాయమై కారులోకి దూరాడు. వెంటనే అతని చేతిలో ప్లేబాయ్ మ్యాగజైన్ ఉంది. నా కథ నిన్ను మరీ టెన్షన్లో పెడుతుంటే ఇదిగో ఈ పుస్తకంలో సెంటర్ ఫోల్డ్ చూడు. చక్కని అమ్మాయి నీలాంటి వాళ్ళ కోసం ఒళ్ళు దాచుకోకుండా అందాన్ని ఆనందంగా అర్ణవం చేస్తున్నది అన్నాడు ప్లేబాయ్ని విక్రమరావు ఒళ్ళో పడేసి. విక్రమరావు కొంచెం సిగ్గుపడి పడనట్టు నటిస్తూ, సరేలే, ఇది చూస్తూ కారు నడిపితే యాక్సిడెంట్ అయి మన ఒళ్ళు మనం దాచుకోవడానికి మిగలదు. కథ పూర్తి చెయ్యి అన్నాడు. బేతాళుడు చెప్పటం సాగించాడు. రమేష్, రామ్ ఒక పక్క, శంకర్, కృష్ణారెడ్డి ఇంకో పక్క ఉండి చాలా తీవ్రంగా వాదిస్తున్నారు. అందరూ చెప్పే దానిలోనూ నిజాలున్నాయి. ఈ కథని ఇంకొంచెం చెప్పి నేను ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు పట్టువదలని విక్రమార్కుడిలాగా దానికి సరైన సమాధానం చెప్పాలి. తెలిసి తప్పు చెప్పినా, తెలిసి నోరు మూసుకు కూర్చున్నా. తెలుసులేవోయ్, ఇది అమెరికా బేతాళుడి కథల్లో 4వ కథ. అంటే కనీసం 3 సార్లు ఈ సంగతి చెప్పావు. మళ్ళీ చెప్పనక్కర్లేదు. నేను సమాధానం చెప్పకపోతే నా కారు టైర్లు 4 ఢామ్మని పగిలిపోతాయి. నా కారు రోడ్డు మధ్యలో ఆగిపోతుంది. మన వెనకనే 60 మైళ్ళ స్పీడ్తో వస్తున్న ఎక్సాన్ ఆయిల్ కంపెనీ వారి 18 చక్రాల ట్రక్ నా మీద నుంచి వెళ్ళిపోతుంది. కథ కాలిఫోర్నియాకి. నేను ఆ మాట అనకు బాబూ. నాకు అమెరికాలో ఉన్న విక్రమార్కుడు నువ్వు ఒక్కడివే. అయినా నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉందిలే. సరే, ఆపు నీ సుత్తి, సాగించు నీ కథ అన్నాడు విక్రమరావు ఎర్రలైటు దగ్గర కారు ఆపి. బేతాళుడు సీరియస్గా మళ్ళీ కథ చెప్పడం సాగించాడు. విక్రమరావు వింటూ క్రీగంటితో ప్లేబాయ్ పిల్ల అందాలను చూస్తూ చూడనట్లు నటిస్తున్నాడు. నేను కనీసం ఒక 25 మందిని చూశాను. ఇండియాకి పోతాం, పోయి సెటిల్ అయిపోతాం, అమెరికాలో ఉండలేం అంటూనే ఉంటారు. కానీ పోరు. ఇంకా కొంచెం సంపాదిస్తేనే కానీ వెళ్ళలేమని కొన్నాళ్ళు అంటారు. మా పిల్లలు స్కూల్ అవ్వాలి కదా అని కొన్నాళ్ళు అంటారు. మా అబ్బాయికి హార్వర్డ్లోనో స్టాన్ఫోర్డ్లోనో సీట్ వచ్చింది, వాడు ఇక్కడుంటే మేము ఇండియాలో ఏం చేస్తాం అని ఇక్కడే ఉంటారు. అమెరికాని తిడతారు, కానీ అమెరికాని వదలరు. వీళ్ళకి కార్లు కావాలి, శుభ్రమైన నీరు, గాలి, ఆహారం, వాతావరణం అన్నీ కావాలి. అందుకే ఇండియాకి వెళ్ళరు. వీళ్ళంతా హిపోక్రాట్స్ మాస్టారు అన్నాడు రమేష్. నేను ఒప్పుకోను. నేను త్రివేంద్రంలో రాకెట్ స్టేషన్లో పనిచేసేటప్పుడు అక్కడ చూశాను. కనీసం 20 మంది స్నేహితులు ఉన్నారు నాకు. వాళ్ళు ఇంగ్లాండ్లోనూ, అమెరికాలోనూ, ఫ్రాన్స్లోనూ చాలా ఏళ్ళు పనిచేసి ఇండియాకి తిరిగి వచ్చేశారు. హాయిగా ఉన్నారు అక్కడ. సముద్రపుడ్డునే హౌసింగ్ కాలనీ, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం. మీ మనసును మీరు కంట్రోల్ చేసుకోలేక అమెరికా అందించే సుఖాలే శాశ్వతం అనుకుని మీ దగ్గర బంధువులను దూరం చేసుకుని మీ నిస్సహాయతను కవర్ చేయడం కోసం కథలు చెబుతున్నారే, మీరు హిపోక్రాట్లు అన్నాడు కృష్ణారెడ్డి. వాళ్ళు సుఖంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. అంత దృఢ నిశ్చయంతో ఇండియా తిరిగి వెళ్ళి 1 సంవత్సరంలో పారిపోయి అమెరికా వచ్చేశాడు మా మిత్రుడొకడు. వాళ్ళ పిల్లలకు అక్కడ నచ్చలేదు. వాళ్ళ ఆవిడికి అక్కడ నీళ్లు పడక ఆరోగ్యం దెబ్బతింది. ఆయన చేరిన కంపెనీలో కుల రాజకీయాలు, కుతంత్రాలు భరించలేక పారిపోయి వచ్చేశాడు అన్నాడు రామ్. శంకర్ అందుకున్నాడు. మరి సుబ్బారావు గారి సంగతి ఏమిటి? వాళ్ళ ఆవిడ అమెరికా వచ్చాక అసలు ఉండలేకపోయింది. చివరికి ఇద్దరూ కలిసి ఇండియాకి వెళ్ళిపోవటము, లేకపోతే విడిపోయి అతను అమెరికాలో ఆవిడ ఇండియాలో ఉండడము అని పంతం పట్టింది. చివరికి ఇద్దరూ ఇండియా వెళ్ళిపోయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని హాయిగా ఉన్నారు. మరి దానికేమంటారు? మణిగారు వచ్చి, మా అందరి భోజనాలు అయిపోయాయి, ఇక మగవాళ్ళు మిగిలారు రండి అన్నారు. రాణి కూడా వచ్చి, రాకపోతే గిన్నెలు కడిగేస్తాం, మీ వీకెండ్ చర్చలు ఇంతటితో సమాప్తం అన్నది. పూర్వం పంజాల రంగనాథరావు వార్తలు ఇంతటితో సమాప్తం అన్నట్టుగా. అందరూ ఇక చర్చలు ఆపి పులిహోర, గోంగూర, వంకాయ కూరల మీద పడ్డారు. ఆపాడు బేతాళుడు. నీ దుంప తెగ, అసలే ఆకలితో చస్తుంటే మళ్ళీ అంటున్న విక్రమరావుని ఆపి బేతాళుడు అన్నాడు. ఇన్ని వాదనలు విన్న తర్వాత అమెరికా బేతాళుడు నాకే గందరగోళంగా ఉంది. అందరూ చెప్పేది నిజంలాగే కనిపిస్తున్నది. వాళ్ళ వాదనలో నిజాయితీ ఉంది, కానీ అభిప్రాయాలన్నీ ఒకదాన్ని ఒకటి ఖండిస్తున్నాయి. ఇదెలా సాధ్యం?
ఎక్కడో ఏదో లోపం ఉంది. జవాబు తెలిసి చెప్పకపోతే నీకు తెలిసేమవుతుందో? ఆగాడు భేతాళుడు. విక్రమరావు 2 క్షణాలు ఆలోచనలో పడ్డాడు. ప్లేబాయ్ పుస్తకం వెనక సీట్లోకి విసిరేశాడు. గొంతు సవరించుకుని అన్నాడు, అవును, నువ్వు చెప్పింది నిజమే. అందరి మాటల్లోనూ నిజాలున్నాయి. నాకు అలాంటి వారు ప్రత్యక్షంగా తెలుసు. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి చదువులు పూర్తి చేసుకుని, లేక కొన్నాళ్ళిక్కడ పనిచేసి ఇండియా వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయి సుఖంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. నన్నడిగితే ఈ 2 రకాల వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు అనుకున్నవి చేయగలుగుతున్నారు. ఇక ఇంకో 2 రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇండియా వెళ్ళిపోయి అక్కడ బంధుమిత్రులతో ఉండాలనే ఉద్దేశంతో ఉంటారు. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఎంతటి దృఢ నిశ్చయంతో ఉన్నా కొన్ని కారణాల వల్ల మళ్ళీ వెళ్ళలేరు. పిల్లల చదువులు, ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయి, సాంకేతికంగా జ్ఞానాభివృద్ధి, వెనక్కి వెళ్ళలేకపోవటం లాంటి చాలా గట్టి కారణాల వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు దృఢ నిశ్చయంతో ఇండియా వెళ్ళినా మళ్ళీ అమెరికా తిరిగి వచ్చే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. 4వ రకం, ఇక్కడే ఉండడానికి ఇష్టపడ్డా వేరే కారణాల వల్ల ఇండియా వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు. మళ్ళీ ఇక్కడికి రావాలనే కోరిక అంతర్గతంగా ఉండటం వల్ల వాళ్ళు అక్కడా సుఖంగా ఉండలేరు. ఈ ఇన్ని రకాల మనస్తత్వాల్లోనూ ఉన్నది హిపోక్రసీ కాదు, అది మానవ సహజమైన ఒక బలహీనత. కానీ వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడుతున్నారే, వాళ్ళదే హిపోక్రసీ. నేను ఇండియా నుంచి అమెరికా వద్దామని అనుకునేటప్పుడు 20 ఏళ్ల కిందట నా ఆలోచనలు ఎన్నో విధాలుగా ఎన్నో దిక్కులకు పోయాయి. నేను చేస్తున్నది మంచా, చెడా, భవిష్యత్తుని ఎటు నడిపిస్తున్నానా అనే ఆందోళన నన్ను రాత్రింపగళ్ళు కలవరపరిచింది. పై చదువుల కోసం, వైజ్ఞానికంగా ఎక్కువ ఎత్తులకు ఎదగడం కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం రకరకాల కారణాలతో ఇక్కడికి వద్దాం అనుకుంటారు. ఆ సమయంలో వాళ్ళ మనసుల్లోని కల్లోలం మాటల్లో చెప్పడం చాలా కష్టం. అదే రకంగా ఇక్కడ చాలా సంవత్సరాలుండి వెనక్కి వెళ్ళడం అంతకన్నా పెద్ద సమస్య. ప్రతి రాత్రి నిద్రపట్టక ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఛాలెంజ్ చేయటం కాదు స్నేహితుడిగా ఎవరైనా చేయవలసింది. వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆనందం కోసం, సుఖం కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయం పూర్తిగా వాళ్ళదే అయి ఉండాలి. ఆ ఆలోచన స్రవంతిలో వాళ్లకు కావలసిన మానసిక సహాయం, ఆత్మస్థైర్యం ఇచ్చి వాళ్ళది ఎలాంటి నిర్ణయం అయినా ఉత్సాహపరచటమే నిజమైన స్నేహితులు చేయవలసింది. నా ఉద్దేశంలో రామ్, రమేష్ ఆవేశంతో కూడిన ఈ వాదనలు ఆపేసి ఆవకాయ భోజనం చేయటం అందరికీ మంచిది. జవాబు చెప్పడం పూర్తి చేసి పక్క సీట్లోకి చూశాడు విక్రమరావు. పక్క సీట్లోని బేతాళుడు వెనక సీట్లోని ప్లేబాయ్ పుస్తకం తీసుకుని అంతర్ధానం అవటం, విక్రమరావు కారు ఇంటి దగ్గర ఆగడం ఒకేసారి జరిగాయి. మీరింతవరకు అమెరికా బేతాళుడి కథల నుండి 4వ కథ త్రిశంకు స్వర్గం విన్నారు. రచన శ్రీ సత్యం మందపాటి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.